అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం రొయ్యలతో ఒక సింపుల్ రెసిపీ చేసుకుందాము. అదేంటంటే కొబ్బరి రొయ్యలు. రొయ్యలును పచ్చి కొబ్బరితో చేసేది, కొబ్బరి పాలు కాదు, పచ్చి కొబ్బరితో చేసుకుందాము. సో దీనికి మనకు కావాల్సినవన్నీ ఫస్ట్ మనం ఒక గిన్నెలో తీసుకుని అవి ఏంటంటే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని, అది పచ్చిమిరపకాయలు, రొయ్యలు, ఇది ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నాము ఇక్కడ. దీంతోపాటు ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ అండ్ ఫ్రెష్ కొబ్బరి. మేము ఇక్కడ ఫ్రోజన్ కొబ్బరి వాడాము, కానీ ఫ్రెష్ కొబ్బరి వాడితే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. రొయ్యలు బాగా ఉడికే వరకు, కంప్లీట్గా ఉడికే వరకు ఉడకబెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఏం లేదండి, సింపుల్ మనం తాలింపు వేసుకోవడమే. తాలింపు అంటే మనం మామూలుగా అన్ని కూరలకి ఎలా వేసుకుంటామో అలాగే ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, రెడ్ చిల్లీ, కరివేపాకు అన్నీ వేసేసి ఆ తాలింపులో మనం ఇందాక ఉడకబెట్టుకున్న మిక్స్చర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకుని దానిలో కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కంప్లీట్గా. అంటే తడేమి లేకుండా ఇలా పొడిగా ఉంటే ఇది చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి.